ఓకే 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 మధుబాబు గారు, అజయ్ కుమార్ ఆగండి ఒక్క నిమిషం. సామంత్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇటీవల మనం చూస్తున్నాం, సరే కుట్రలు జరుగుతున్నాయి, కొండ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది, సరే అక్కడ ఉన్నటువంటి భక్తులను రెచ్చగొడుతుంది, ఈ విధంగా చేస్తుంది. అయినప్పటికీ కూడా గడిచిన నెల అంటే మే నెల ఒకసారి మనం చూస్తే దాదాపు 23,77,000 మంది భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి. ఒక్క రోజే దాదాపు 95,000 మంది రికార్డు స్థాయిలో అక్కడ దర్శనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మరి నిజంగా అక్కడ భక్తులకి సౌకర్యాలు బాగలేక, ఆయన మొన్న క్యూ లైన్లో ఒక ఆయన అరిసినట్టు, నిజంగా వసతి లేక, నిజంగా దర్శనాలు కాకపోతే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది నిజంగా వచ్చేటటువంటి అవకాశాలు లేవు. మరి ఎందుకని ఇది వాళ్ళేమో మేము కుట్ర కాదంటున్నారు, మాకు సంబంధం లేదంటున్నారు, ఏమంటారు మీరు? రాజుగారు శుభోదయం. ప్యానల్లో ఉన్న మిత్రులకి, ప్రైమ్9 వీక్షకులకి శుభోదయం. రాజుగారు, అనేక సంవత్సరాల నుంచి హిందూ దేవాలయాలు, హిందూ ధర్మము, హిందూ ఆచారాల పట్ల విముఖతతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది అనేక ఘటనల ద్వారా మనకు నిరూపితమైంది. ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు పదే పదే తిరుమల కేంద్రంగా రాజకీయ వివాదాలకు రాజేయడము, అదేవిధంగా హిందూ ధార్మిక క్షేత్రాల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడము, హిందూ దేవతామూర్తుల పట్ల తూలనాడము, విరిగిపోయిన ఆంజనేయ స్వామి బొమ్మే కదా కొత్తది చేస్తే పోతుందని, ఆ రకంగా అనేక ఘటనలు మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క నిర్వహణ గురించి మీరు ప్రస్తావించిన క్రమంలో దేశంలో అనేక ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి, హిందూ ఆరాధన క్షేత్రాలు, చాలా పురాతనమైన క్షేత్రాలు ఉన్నాయి. అయితే అత్యంత పగడ్బందీగా పక్కా ఆలోచనతోటి అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న టీటీడీకి అనేక సందర్భాల్లో మనము కితాబు ఇవ్వడం జరిగింది. మీరన్నట్టు గత నెలలో 23,77,000 మంది దర్శనం చేసుకున్నారని. కొత్తగా వీళ్ళొచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఇన్ని లక్షల మంది ప్రతిరోజు 100 కిలోమీటర్లు వచ్చి 2 నుంచి 3 రోజుల పాటు ఎదురు చూసి దర్శనం చేసుకుంటూ సంతృప్తితో వెళుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కొంత సమయం తీసుకుంటుందనేది అందరికీ తెలుసు. కేవలం ఇక్కడున్నటువంటి వాళ్లకు, తెలుగు వాళ్లకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని గంటల పాటు క్యూ లైన్ లో ఎదురు చూడాలనే విషయము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ తెలుసు. దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి పద్ధతి ఇది. దీని పట్ల కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు టీటీడీలో జరుగుతున్న సౌకర్యాలు కానీ, అక్కడ ఉన్నటువంటి క్లీనినెస్ గురించి ఒక్క వ్యక్తి నినాదాల పేరుతో ఒక రాజకీయ క్షేత్రంలో ఒక ధర్నా చేసేటప్పుడు, లేక ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నినాదాలు చేసేటప్పుడు ఎలా అయితే గట్టిగా మాట్లాడతారో అదే క్రమంలో ఆయన నినాదాలు చేశారు. నినాదాలు చేస్తూ కూడా ఎక్కడ మీరు ఇందాక ప్రస్తావించినట్టు క్యూ లైన్ లో వెళ్ళినప్పుడు దర్శనం ఆలస్యం అవుతుందనేటువంటి ఒకవేళ ఆవేదనతో, ఒక మానసిక వేదనతో గట్టిగా మాట్లాడాడు అని అనుకోవాలనుకున్నా కూడా ఆయన అక్కడ డిమాండ్ చేయాల్సింది ఏంటి? నాకు వచ్చి 4 గంటలైంది, 5 గంటలైంది, నాకు ఇంకా దర్శనం కాలేదు, తొందరగా అని అడిగితే నిజంగానే ఆలస్యమైందేమో, లేక అతని మధ్య భ్రమించిందేమో అని అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, అధికారులు, లేక వసతి, ఇట్లా డిమాండ్ డౌన్ అని మాట్లాడము ఈ గతంలో చూసామా? అరుదైనటువంటి సంఘటన. క్యూ లైన్ లో చేతులెత్తండి, అందరినీ కూడా చేతులెత్తండి, ఒకసారి భక్తులందరినీ కూడా ఆయన రెచ్చగొడుతున్నాడు, చేతులెత్తండి, చేతులెత్తి ఓపండి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, వీడియో ఎవరు తీస్తారండి? క్యూ లైన్ లో మనకు సెల్ ఫోన్ అలవలేదు. బయట నుంచి వీడియో తీసేటువంటి ఒక ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఎవరు తీస్తారు వీడియో? ఇటీవల ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక ముస్లిము డ్రైవర్ గా తిరుమలకు రావడము, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుని అడగడము, నమాజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోమని చెప్పడము, తిరిగి ఆ వ్యక్తే వీడియో తీయడం. అంటే వీడియో తీసేటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఒక పక్కా ప్లాన్ తో, అంటే దీని వెనుక కాన్స్పిరసీ ఉంది అనేది మనకు తెలుస్తుంది, ఆధారాలతో సహా నిరూపితం అవుతుంది. అంటే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో క్యూ లైన్ చెప్పారు కదా సార్, గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్పారు, గతంలో టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది మా మనుషులు ఉన్నారని చెప్పేసి కూడా బాహాటంగా చెప్పిన పరిస్థితి ఉంది. యా క్యారియర్. ఆ మాటకి నేనైతే గతంలో కూడా చెప్పాను, నిజంగానే ఉంటారేమో ఉప్పు తిని నమ్మక ద్రోహం చేసేటువంటి ఒకరిద్దరు ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటారు. ఆ కారణంగా తమ నైజాన్ని ప్రదర్శించే క్రమంలో ఒకరో ఇద్దరు, ఎందుకంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు క్రమంలో ఒకరో ఇద్దరు ఉండి ఉండొచ్చు.
తప్పుడు నివేదికలు, తప్పుడు సమాచారాన్ని రాజకీయ దురుద్దేశంతో తమ నాయకుల యొక్క ప్రాపకం కోసం గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మేళ్లు పొందిన దానికి తిరిగి రుణం తెచ్చుకునే క్రమంలో తాము జీతం తీసుకున్నటువంటి స్వామి వారికి ద్రోహం చేసేటువంటి ఒకరిద్దరు ఉండి ఉండొచ్చేమో. నేను దానిగా చెప్పాను. ఇక్కడ సెల్ ఫోన్ లో క్యూ లైన్ లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఎంటర్ అయిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకునే క్రమంలో సెల్ ఫోన్ విజువల్స్ కి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశాలు కొన్ని మాత్రమే. ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని ఎంచుకొని సెల్ ఫోన్ విజువల్స్ కి అందుబాటులో ఆయన నినాదాలు సెల్ ఫోన్ రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవడం, దాన్ని టిటిడి చైర్మన్ ను అప్పుడు డౌన్ నినాదం ఏదైతే ఉందో ఇది తిరుమల క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకొని వైసీపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన చర్య అని అభివర్ణించడానికి వీళ్ళు చేసిన నిర్వాహకమే ఆధారాలతో సహా నిరూపితమవుతాయి. నేనేమంటానంటే రాజకీయాలు అవసరమే. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని పొగడాలనో లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మెచ్చుకోవాలని ఎవరు కోరుకోరు. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే పూర్తిగా అధికార పార్టీతో నడిచిపోతాననేటువంటి అహం మంచిది కాదు. అది ప్రతిపక్షం నుంచి సూచనలు అవసరం, డిమాండ్లు కూడా అవసరం. అయితే వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అధికారం కోల్పోయినటువంటి ఒక ఆక్రందనలో, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండాలనేది పదే పదే నిరూపితం అవుతుంది రాజు గారు. ఓకే సార్, ఓకే, యా కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.